హలో గైస్, వెల్కమ్ టు హీరోస్ స్క్వాడ్ గేమింగ్. ఈరోజు మనమైతే బిఆర్ ర్యాంక్డ్ సోలో అయితేనే ఆడుతున్నాం. మొన్న మన బిఆర్ ర్యాంక్డ్ స్క్వాడ్ ఆడితే ఏమైందో చూసాడు కదా. మొత్తం అసలు ఒక్కడు కూడా మంచిగా ఆడకుండా పోయింది. అందుకే ఈసారి మన లక్ బాగాలేదని చెప్పి మనం ఒక్కడినమే సోలోకి వెళ్దాం. ఇప్పుడు ఇదంతా అయితే ఇది ఎట్లా రాదు, 36 స్పిన్స్ తర్వాత వస్తుంది, అయితే గ్యారెంటీ. ఈ బండిలో ఇంకా ఏం లేదు, బాగాలేదు సరిగ్గా. ఇదే బండిలో అమ్మాయిలు కూడా తెచ్చాడు. అయితే లెవెల్ 50 దగ్గర ఉన్నాం. 49 బెడ్ మూడ్ అయితే వచ్చింది. I might want some trouble. అంటే వద్దులే, క్యాంపింగ్ చేద్దాం. ఇక్కడైతే దిగుదాం అనుకుంటున్నాం. ఇక్కడే దిగుతాం. అంటే యార్డ్ స్టిక్కి టైటిల్ ఇస్తారు. అలాగే మీరు నాతో ఆడాలనుకుంటే ఈ వీడియో కింద కామెంట్స్లో మీ ఐడియా అయితే పెట్టండి. వాళ్ళకి రిక్వెస్ట్ పెట్టి ఎప్పుడైనా ఆడతాను నేను మీతోటి. ఇప్పుడైతే మార్నింగ్ టైమ్స్ అయితే ఆడతాం, 9, 10, 11 ఆ టైంలో. Battle Royale. అంతలా ఇప్పుడైతే మనం అనుకున్న చోట దిగుదాం. అక్కడ మంచి క్యాంపింగ్ చేయొచ్చు. సో క్యాంపింగ్ చేసి టాప్ 10 దాకా వెళ్దాం అనుకుంటున్నాం. Back off. I'm waiting for someone. మంచిగా ఇప్పుడు మనం అక్కడ దిగినాక ఎవరు ఎనిమిది ఉండదు అంటే కొడదాం. ఈ మూన్ తీసుకోవచ్చు అనుకున్నాను నేను, అందుకే అక్కడ లొకేషన్ పెట్టాను. దగ్గరలో దిగుతున్నా చూడు, సరిగ్గా చేయాలి. ఎవరైతే ఫస్ట్ దిగుతారో వాడికే లక్ ఉంటుంది. వచ్చింది దీనికోసమే గైస్ మనం వచ్చింది. ఇక్కడ ఎవరైనా దిగితే వాడు మనకు తెలిసిపోతాడు, వాడిని మనం చంపేయచ్చు. అందుకే అది తీసుకుంటాం. మంచిగా నేను దొరకట్లేదు. అక్కడెక్కడో ఫైట్ జరుగుతుంది. మనం ఈ గ్యాప్లో మంచిగా ఈ 20,000 పాయింట్ ఒకటి చేసేద్దాం. పంట గ్యాప్లో ఎవ్వడికి తెలియదు. యువర్లు పెట్టి కవర్ తీసుకొచ్చి ఓడొచ్చినా కానీ కొట్టేద్దాం అంతే. స్కోప్ పెడితే స్పీడ్గా అవుతుందని చెప్పాడు ఎవడు మా ఫ్రెండ్స్లోకి వెళ్ళి. అయితే నాతోటే వస్తా సంపిదప్పిండు రేసిండు మంచిగా. నాయన అక్కడొకడు, అడే ఇద్దరు సత్యం రా అరే ఇంకొకళ్ళు మంచిగా వేసేసాడు గైస్. ఇద్దరు పైగా సోలోలో కూడా ఇట్లనే అవుతుంది. ఎందుకు వేసేసాడు? అడే మంచిగా దిగినామా సైలెంట్గా ఉన్నామా అని అనుకున్నా, కానీ వేసేసాడు. ఇక్కడ మంచి క్యాంపింగ్ చేద్దాం. క్యాంపింగ్ అయితే చెయ్యాలి. క్యాంపింగ్ చేసి టాప్ 10 దాకా సైలెంట్గా ఉన్నాం. మైనస్ పడుతుంది ఇప్పుడు అవుట్ అయితే. ఒక కిలో కూడా కొట్టలేదు. ఇక్కడ దర్దాపుల్లో వచ్చినోడిని చంపేద్దాం అంతే. మనం ఇక్కడే క్యాంపింగ్ చేయొచ్చు అంతే. క్యాంపింగ్ ఇది కూడా తీసుకోవచ్చు. ఎందుకన్నా మంచిది ఇది ఇక్కడ పెడదాం. ఇప్పుడు ఎవరైనా వచ్చారనుకో మనకు తెలుస్తుంది డ్యామేజ్ పడుతుంది. అప్పుడు మనం బయటకు వచ్చి కొట్టేద్దాం. ఈలోగా మనం క్యాంపింగ్ షార్ట్ రేంజ్ గన్ పట్టుకున్నామా క్యాంపింగ్ చేసామా అంతే. అలాగే గైస్ మనం ఎవరితోటైనా ఆడదాం. మంచి స్క్వాడ్ ఉంటే నన్ను కూడా యాడ్ చేసుకొని నేను కూడా ఆడతాను మీతోటి పక్క గేమ్.
ఎవడు రాలేదు. డ్యామేజ్ బట్టి బయటకు వచ్చినా మనం కొట్టేసాం అంతే. ఇంకా 37 మెంబర్స్ అయితే ఉన్నారు గైస్. కొడుతుందా ఈ గన్స్ కింద ఇప్పుడున్న వెపన్ రాయల్ ఉంది. ఎంతమందికి వచ్చింది? మంచిగా ఇక్కడే క్యాంపింగ్ చేయాలి. ఒక టాప్ 20 దాకా అయితే పోవాలి. 10 దాకా పోతే ఇంకా ప్లస్సే. 20 దాకా పోయి కిల్ చేస్తే ప్లస్ అయితే పక్కా పడుతుంది. ఇంకా నాకు 98 పాయింట్స్ కావాలి ఇలైట్ హీరోకి 3 స్టార్స్కి. ఈరోజు ఎట్లయినా ఇలైట్ హీరోకి కొట్టేయాలనుకున్నా. మరి ఉంటుంది ఆగనుకునేసేపు. ఈరోజు ఇంకా ఏంద్రా ఎవరు రావట్లే. రష్ చేయాలనిపిస్తుంది కానీ చేస్తే చంపేస్తారని కూడా అనిపిస్తుంది. అందుకే ఇక్కడే ఉంటుంది. ఇంకాలకల్లా కొట్టచ్చు. అందుకే ఇక్కడ ఇట్లా తిరుగుతున్నా. మళ్ళా ఎవడు వచ్చినట్టు ఉన్నాడు రాడా. సడన్గా భయం వేసి ఇక్కడ ఓటు రాలే వాడికి. మళ్ళీ జోన్ ఒకటి ప్రాబ్లం అవుతుంది. అందుకే కొంచెం సేపు ఉండాలి. జోన్ ఒకటి ప్రాబ్లం అయితే నెక్స్ట్ జోన్ ఎక్కడ వస్తుందో అక్కడికి ఉడుక్కుంటూ వెళ్ళిపోవచ్చు. గుర్రం వచ్చింది కదా కొత్తగా, అది వేసుకొని వెళ్దామా? కానీ గుర్రం మన దగ్గర ఎక్కడ లేనట్టుంది. సరే లైట్ ఆగండి కొంచెం, ఇక్కడ టైంపాస్ చేయాలి. ఓకే ఇంకా కొంచెం సేపు అయితే జోన్ అయితే అయిపోయింది. ఇంకా అలైవ్ 30 అవుతుంది. ఇంకా నెక్స్ట్ సైడ్ పోతుందంటే మనం రిమ్నామ్ విలేజ్ దగ్గర చేయాలనుకుంటున్నాను. రిమ్నామ్ కాదు, దానికి ముందుగా అక్కడ ఏదో బిల్డింగ్ ఉంది, అక్కడ దాకా పోవాల్సింది అంతే. కానీ వెళ్ళిపోవాలి అసలు. ఇక్కడ మన క్యాంపింగ్ అయితే అయిపోయింది ఎండ్. మనం నెక్స్ట్ ఎక్కడ పోతున్నాం అనేది, ఎక్కడైనా ఏమైనా వెహికల్ దొరికితే గుర్రం దొరికినా బాగుంటుంది. అసలు ఓపెన్ ఏరియా అచ్చడి పీక్ ఉంది, మన పీక్ తర్వాత. అందుకే పీక్ దగ్గరికి వెళ్ళాలి. లాస్ట్ జోన్ పీక్ అయితే అంతే. పీక్లో అయితే అసలు ఉండలేముగా మనం. అదే ఇలా నడుచుకుంటే వెళ్దామంటే కానీ గేమ్ కూడా వెళ్ళాలి. రైట్ ఇట్లా నడుచుకుంటూ అయితే టైం వేస్ట్ అవుతుంది. ఏదైనా కార్ దొరికితే బాగుంటుంది. ఆ బిల్డింగ్లో పైన కూడా ఉన్నప్పుడు నాకు కనిపించాడు. మనం చంపేస్తాడు. ఎట్లా కవర్ తీసుకుంటూ వెళ్దాం. లేకపోతే జోన్ వస్తే వాడే బయటకు వస్తాడు కదా. అంతేలే, మనం కార్ వేసుకొని వచ్చేటికి అట్లా వెళ్ళిపోవచ్చు. వాడికి కనిపించద్దు. ఇక్కడ ఒకడు ఉన్నాడు, సైలెంట్గా వెళ్ళిపోవచ్చు. క్యాంపింగ్ ఏంటున్నాయి, క్యాంపింగ్ ఉన్నాయని అక్కడ ఒకడు. జోన్ బయట ఏంద్రా మీ గోళ. నాయన ముగ్గురం ఉన్నాం ఇక్కడ. పని చేద్దాం. ఇప్పుడు ఒకటి ఉంది కదా, దాని దగ్గర వేసుకొని వెళ్ళిపోవచ్చా? చెట్టు దగ్గరికి వెళ్దాం. నేను సచ్చగట్టి ఉంది మన పక్కన. స్పీడ్ వెళ్ళిపోతాను. ఒకడు మంచి వెళ్ళిపోతాను, నన్ను వచ్చేసి వెళ్ళిపోతాడు. బాడీ వెళ్ళిపోయాడు. అడే మనం అదే హెల్త్ వేసుకోవడానికి కూడా లేదురా. అడే స్పీడ్గా అడే వేసేస్తుండు మనం గ్యాప్లో వేసేస్తుండ్రు. నాయన మంచి మెడికిట్ వేసుకోవడానికి నాయన. అడే అయిపోయింది అనుకోండి. కొంచెం ట్రై చేయాలి. ట్రై మనం ఉడుకుడే నాయనాడే క్రాగ్ వేసుకోవడానికి ఉంది గైస్ మనకి. నాయనాడే పని వేసేస్తుందిరా. నాయన అడే మళ్ళీ సేఫ్ జోన్ స్టింకింగ్ ఏంద్రా. ఓ నాయన ఉడుకు నాయన సచ్చావు. మెడికిట్ వేసుకో, లేకపోతే సస్తావు. మళ్ళీ ఇంకో మెడికిట్ వేసుకోవచ్చు. ఇంకొక మెడికిట్టే ఉంది కదా మన దగ్గర. నాయన ఉడుకురా అడే. మళ్ళీ సేఫ్ జోన్ ఒకటి ముందుకు వెళ్తుంది.
మా లక్ ఏం బాలే గైస్ ఈసారి అయితే. సత్యం చూడండి, పక్క సత్యం. అదో జోన్ ఒకటి వెళ్ళిపోతుంది, మనకేం సంబంధం లేనట్టు. మనం వేసేస్తారులే ఇంకా. అండ్ ఇందులో ఏమి ఉంటుందేమో అనుకుంటున్నా నేను. అయ్యా లేదురా, టైం వేస్ట్. ఉడుకురా నాయనా ఉడుకురా. ఏం మళ్ళీ అక్కడ ఏదో ఎయిర్ డ్రాప్ జరుగుతుంది. నేను ఎడుకు లాస్ట్ మెడికిట్ మన కాడు ఉన్నది. సత్యం చూడండి, వాడిని వేసేద్దాం. సత్యం దగ్గర అరే వాడి దగ్గర ఇంకో బుల్లెట్ రాస్తాడే సత్యం రాచి. అరే వీళ్ళొక్క సేఫ్ జోన్ బయట ఉన్నాం గైస్. అయినా +17 బట్టలు తీసిన క్యాంపింగ్ చేస్తే అట్లా ఉంటుంది. సరే గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్, సీ యూ అగైన్, టాటా.